మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. ఆసక్తి ఉన్న రంగంలో రాణించాలని పరిశోధన చేశారు. ఇష్టమైనటువంటి రంగం కష్టమైన అనేక అడ్డంకులు దాటి అనుకున్నది సాధించి దేశంలోనే చాలా తక్కువ మందిలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు గుండా గౌతమ్ కృష్ణ తేజ. ఆయనకి ఇష్టమైనటువంటి జియోడైనమిక్స్ బారెన్ ఐలాండ్ వాల్కనిజం మీద రీసెర్చ్ చేసి అగ్నిపర్వతాల స్వభావం ఎట్లా ఉంటుంది, అక్కడి నుంచి వచ్చేటువంటి ఉపద్రవం ఎట్లా, దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, ఇలాంటి అంశాల్లో తనదైన శైలిలో ఇటు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అలాగే ఇంకా ఇతర యూనివర్సిటీలకు సంబంధించి అనేక అంశాల మీద పట్టు సాధించారు. ఆయన మనతో ఉన్నారు. ఈ మధ్య కాలంలో డాక్టరేట్ వచ్చింది. ముందుగా కంగ్రాచులేషన్స్ గౌతమ్. ఎట్లా అనిపిస్తున్నది మీకు? చాలా తక్కువ మందిలో ఒకరిగా మీరు గుర్తింపు తెచ్చుకున్నారు, ఈ పట్టా వచ్చేసింది, పిహెచ్డి వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐఎమ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అండి. చాలా తక్కువ మంది ఈ ఫీల్డ్లో వల్కనిజమ్స్లో ఈ స్టడీ చేయడం చాలా తక్కువ మంది చేశారు, చాలా తక్కువ ఇన్స్టిట్యూట్ కూడా చేశాయి. సో దాంట్లో నేను ఒక్కడం కావడం నాకు అదృష్టంగా ఫీల్ అవుతున్నాను అండి. సో బారెన్ ఐలాండ్స్కి మీరు ఎన్నిసార్లు వెళ్ళారు? అక్కడ ఉన్నటువంటి క్లైమేట్ ఎట్లా ఉంటుంది? దాన్ని మనం కామన్గా అన్నీ సిద్ధమయ్యే వెళ్ళాలన్నా ఏమన్నా ప్రిపేర్ అయ్యి కావాలన్నా అక్కడ దాన్ని క్లైమేట్ని తట్టుకోవాలంటే? అది బారెన్ ఐలాండ్కి ఇప్పటి వరకు నేను 3 సార్లు వెళ్ళానండి ఫీల్డ్ వర్క్కి. 2019, 2021 అండ్ 2024 రీసెంట్గా లాస్ట్ మంత్లో కూడా వెళ్ళాను ఫీల్డ్కి. అక్కడ వెదర్ కండిషన్ వచ్చేసి చాలా హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే అది సముద్రం మధ్యలో ఉంటుంది. పోర్ట్ బ్లేయర్కి 132 కిలోమీటర్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో అది సముద్రం మధ్యలో ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాలన్నా కానీ మనము షిప్లో వెళ్ళాలి అండ్ సూటబుల్ టైం చూసుకుని వెదర్ కండిషన్స్ వెళ్ళాలండి. అక్కడ టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటుందండి. నార్మల్గా అయితే మనకి అలాంటి కైండ్ ఆఫ్ స్టడీస్ తక్కువ కాబట్టి అక్కడికి ఈ ఇండోనేషియా కంట్రీస్లలో, జపాన్ కంట్రీస్లలో ఏం చేస్తారంటే అక్కడ స్పెసిఫిక్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి వాళ్ళకి. సో మన దగ్గర ఉన్న వల్కనోస్ ఏంటంటే మనము ఆల్మోస్ట్ దగ్గర ఒక 100 మీటర్ దూరం దాకా అలౌ చేస్తారు అక్కడికి వెళ్ళడానికి. సో నార్మల్గా వెళ్ళినా కూడా ఇష్యూ లేదండి అక్కడికి. అంటే మన దగ్గర ఉన్నటువంటి సముద్రాలలో ఇంకా ఇట్లు వాల్కనో వచ్చేటువంటి ఎరప్ట్ కావడానికి అవకాశాలు ఉన్నాయా? మీరు ఏమైనా గమనించారా? కేవలం అక్కడ మాత్రమే బారెన్ ఐలాండ్లో మాత్రమే ఇప్పుడు మనం కనుగొనడం జరిగింది. ఇంతవరకు మన ఇండియాలో మొత్తంలో డిఫరెంట్ టైప్ ఆఫ్ వల్కనోస్ ఉన్నాయండి. యాక్టివ్ వల్కనోస్ అనేది ఇంతవరకు మనకు సముద్రంలో పైన కనిపించింది మాత్రం ఒకటే, అది బారెన్ ఐలాండ్ వల్కనో అండి. కనిపించని ఇంకా 22 ఉన్నాయండి. సో అవి మన బర్మీస్ నుంచి స్టార్ట్ అయ్యి ఇండోనేషియా తరపు అంటే అండమాన్ నుంచి ఇండోనేషియా నుంచి ఎంటర్ అయ్యి పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఓషన్కి కనెక్ట్ అవుతుంది. సో అన్ని వల్కనోస్ ఉన్నాయండి మన ఇండియాలో. కానీ ఇప్పటికైతే ప్రస్తుతానికైతే మనకు కనిపించేది ఒకటే సముద్రం పైన. సో అది బారెన్ ఐలాండ్ వల్కనో అండి. దాన్ని కనబడకుండా లైన్ సిగ్మెంట్లో మొత్తం ఇంకో 22 మాత్రం ఉన్నాయండి. సో ఇవన్నీ రీసెర్చ్ చేయడానికి మీరు ఎంత టైం తీసుకున్నారు? మీకు గైడ్ ఎవరు? ఎట్లా అనిపించింది రీసెర్చ్ చేసే టైంలో? సో టోటలీ ఈ రీసెర్చ్కి నేను 2018లో జాయిన్ అయ్యాను. ఆన్ ద బేస్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్పైర్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తుందండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఆ టైంలో నేను 2018లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ ఇస్రో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ దేహరాదూన్లో నేను జాయిన్ అయ్యాను పిహెచ్డి. ఆఫ్టర్ 3.5 years తర్వాత కోవిడ్ చేపట్టి మా గైడ్ అనేది చనిపోయాడు అన్నట్టు. చనిపోయాక ఏమైందంటే దాని తర్వాత డిఎస్ నుంచి నాకు ఒక పర్మిషన్ ఉంది, మీరు కావాలంటే వేరే ఇన్స్టిట్యూట్ కానీ చేంజ్ చేసుకోవచ్చు అని. సో అప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ రిమోట్ సెన్సింగ్ వాళ్ళు నాకు అక్కడ గైడ్ నాకు అలర్ట్ చేశారు. ఆమె పేరు డాక్టర్ మమతా చౌహాన్ అండి. సో అక్కడ పాటు ప్లస్ తెలంగాణ యూనివర్సిటీలో డాక్టర్ సుధాకర్ గౌడ్ సార్ ఉన్నారండి. ఈజ్ అన్ అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ జియోఇన్ఫర్మేటిక్స్. సో అతని సూపర్విజన్లో ఇక్కడ నేను తెలంగాణ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను. ఈ మొత్తం రీసెర్చ్ నేను కంప్లీట్ చేయడానికి నాకు ఆల్మోస్ట్ 6 years పట్టిందండి. ఇప్పుడు ఆఫ్టర్ అచీవ్మెంట్ ఆఫ్ దిస్ పిహెచ్డి మీరు డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి మీ వంతు పాత్ర ఎలా ఉండబోతుంది? ఎట్లాంటి సలహాలు సూచనలు ఇచ్చే అవకాశాలు? కరెంట్లీ ఇప్పుడు మేము చేసిన ఏమైనా పిహెచ్డి వర్క్లో మేము చేసిన రీసెర్చ్ అనేది మోస్ట్ ఆఫ్ ద థింగ్ అండమాన్కి అడ్మినిస్ట్రేషన్ చాలా యూస్ఫుల్ అండి. అండ్ ఈ లాస్ట్ 2024 లాస్ట్ మంత్లో మేము ఫీల్డ్ చేసినప్పుడు అక్కడ ఒక హై ర్యాంక్ అఫీషియల్ ఇండియన్ కోస్ట్ గార్డ్ పిలవడం జరిగింది. మా థీసిస్ చూసి
చాలా ఆనందంగా ఫీల్ అయ్యాడు. అతను ఈ కాపీస్ ఇలాంటి స్టడీస్ మేము కూడా క్యారీ చేయాలంటే నేవీ ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళు కూడా ఇలాంటి స్టడీస్ యూస్ఫుల్ అవుతాయని చెప్పని మమ్మల్ని ఒక కాపీ కూడా అడిగారు. అండ్ వీ విల్ సబ్మిట్ దట్ టు ద అడ్మినిస్ట్రేషన్, దే విల్ టేక్ ద పాలసీ లెవెల్. ఎప్పుడైతే మన తెలంగాణ గురించి వస్తే నా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ ప్రకారం చూసి ఇప్పుడు కరెంట్లీ నేను తెలంగాణ మీద కూడా కొంచెం ఫ్లడ్స్ మీద కానివ్వండి, హీట్ వేవ్స్ మీద కొంచెం వర్క్ చేస్తున్నాను. సో దాని అవుట్పుట్ అనేది మేము గవర్నమెంట్కి ఇచ్చేసి కావాల్సిన సూటబుల్ పాలసీ మేకింగ్లో హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పని చెప్తామండి. మన దగ్గర ఉన్న క్లైమేట్ అయితే అతివృష్టి లేకుండా అనావృష్టి అనేది సహజంగానే కనబడుతుంటుంది. అంటే ఈ క్లైమేట్ బేస్డ్ అగ్రికల్చర్ సిస్టమ్ ఉన్నది, అగ్రికల్చర్ని దెబ్బతీసేటి అంతా కూడా ఈ క్లైమేటే. రెయిన్స్ కంటిన్యూస్ వస్తుంది, దెబ్బతింటాయి. విపరీతమైనటువంటి వేడిగాలు మీరు అన్నట్టు మీరు రీసెర్చ్ చేస్తున్నటువంటి దానికి సంబంధించి ఇటు రైతులకి, ఇటు గవర్నమెంట్కి, ప్రజలకి కూడా ఉపయోగపడే విధంగా ఎలా తీర్చిదిద్దితే బాగుండే అవకాశాలు ఉంటాయి? ఇప్పటికైతే మన తెలంగాణలో మొత్తానికైతే ఫ్లడ్స్ అండి, గోదావరి బెల్ట్ కానివ్వండి, అట్ సేమ్ టైం మన అర్బన్ ఫ్లడ్స్ ఎప్పుడైతే చిన్నపాటి వర్షానికి హైదరాబాద్, కరీంనగర్ సిటీ, వరంగల్ సిటీ అనేది మునిగిపోతాయి. అట్ సేమ్ టైం మీరు అన్నట్టే చూసుకుంటే డ్రాట్ కండిషన్స్ ఎక్కువ ఉన్నాయి. లాస్ట్ ఇయర్లో కూడా డ్రాట్ మనం ఇది డిక్లేర్ చేయలేదు, కానీ బట్ ఆల్మోస్ట్ డిక్లేర్ దాకా పొజిషన్ వచ్చింది. సో ఈ టైంలో ఏం చేస్తా అంటే మోస్ట్ ఆఫ్ ద వాటర్ కన్జర్వేషన్ వర్షాలు అనుకోకుండా వర్షాలు పడుతున్నాయి. సో ఇవన్నిటి మేము అబ్జర్వ్ చేసాము ఆల్రెడీ. అండ్ మేము ఒక డాక్యుమెంట్ పాలసీని డెవలప్ చేస్తున్నామండి. ఎలాంటి ఇప్పుడు హీట్ డ్రాట్ డిక్లేర్ చేసే ముందు ఎలాంటి పారామీటర్స్ ఉన్నాయి అవన్నీ తీసేసుకొని గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుంది. హీట్ వేవ్ ఉంది, లేదంటే డ్రాట్ ఇండెక్స్ చేస్తామని చెప్పి ముందే చెప్తారు. సో వీటిని బేస్ చేసుకొని ప్రీవియస్ మొత్తం డేటాని అనలైజ్ చేసి ఫర్దర్గా ఎక్కడెక్కడైతే డ్రాట్ వచ్చే అవకాశం ఉంటుందో అవి అనలైజ్ చేసి వాళ్ళకి ముందే మేము సూచనలు ఇస్తామండి, ఎలా ఉండాలి, ఎలా చేయాలని చెప్పని గైడ్లైన్స్ ఇస్తామండి. ఓవరాల్గా ఎట్లా అనిపిస్తున్నది బారెన్ ఐలాండ్ విజిట్ చేయడము, రీసెర్చ్ చేయడము, ఇదంతా కూడా ఎవరి ప్రోత్సాహం ఉంది మీకు? దీనికి మొత్తానికి ప్రోత్సాహం వచ్చేసరికి అయితే కంప్లీట్లీ క్రెడిట్ గోస్ టు మై ఫాదర్ అండి, అండ్ అదర్ మై ఫ్యామిలీ మెంబర్స్ టు విత్ దేర్ మోటివేషన్ ఇట్ ఈస్ పాసిబుల్ యాక్చువల్లీ. సో ఇదే ఇక్కడ తాజా అప్డేట్. మొత్తం మీద ఆసక్తి ఉన్న రంగంలో రాణించారు, ఇష్టమైనటువంటి పిహెచ్డి పట్టా సాధించాడు. ఇటు అతివృష్టి, అనావృష్టి నుంచి ఎట్లా మనం సర్వైవ్ కావాలి, ఓవర్కమ్ కావాలి అనే దాని మీద కూడా ప్రజెంట్గా ఈ ఫ్లడ్స్ మీద కూడా రీసెర్చ్ కొనసాగుతుంది. ప్రజలకి ఉపయోగపరంగా పడే విధంగా ఉంటుందనడంలో సందేహం లేదు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.